ఈరోజు టిఫిన్ సామల దోశ అండి. సామలతోటి దోశ చేసుకున్నాము. ఈ సామల దోశ వచ్చేసి 8 గంటలు నానబెట్టానండి. ఒకటేమో మినపప్పు తీసుకున్నానండి, 2 స్పూన్లు మెంతులు తీసుకొని నానబెట్టుకున్నాను. మిల్లెట్స్ వచ్చేసి సామలు కూడా 2 టైమ్స్ కడిగేసి 8 అవర్స్ నానబెట్టుకున్నానండి. 2 ఇవి మిక్సీ పట్టేసుకున్నాను. ఇట్లాగా మిక్సీ పట్టేసుకొని దాన్ని ఫర్మెంటేషన్ చేశానండి 8 అవర్స్. అది అయిన తర్వాత ఇట్లా కొద్దిగా పిండి తీసుకొని సాల్ట్ కలిపేసి ఇలా దోశ వేసుకున్నానండి. దోశ చాలా క్రిస్పీగా చాలా బాగుందండి. కారపొడి, నెయ్యి, కొబ్బరి చట్నీ ఇట్లా వేసుకొని తింటమేనండి. దీంట్లో దోశలో హెల్త్కి చాలా మంచిదండి. మిల్లెట్స్ తోటి టిఫిన్, రైస్ అవి తింటామండి. ఇదే పిండి ఇడ్లీకి కూడా వేసుకుంటామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టు